ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫుడ్ తినడం వల్ల అంటే మానసికంగా మనం బాధపడడం ఓకే. Do certain foods also induce stress in us? Induce stress, absolutely. Like caffeine. Caffeine, meat, they all take long time to digest. So body Fried కొంచెం food. naturally ఒక mode లోకి వెళ్ళిపోతుంది కదా. Yeah, it takes lot of resources from your body. And outside, since we're talking about fertility, it won't help in production of eggs or sperm. It's counterproductive to eat highly refined and processed foods, sugars, deep fried foods. ఇదంతా కౌంటర్ ప్రొడక్టివ్. షుగర్స్, రిఫైన్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, తర్వాత highly processed foods and foods that already have hormones in them, like your milk, eggs, meat. Animals have hormones in them, and then on top of that we are injecting hormones into them. But kontamandi, how are they able to cope and get pregnant with the same food? One, they probably have good genes to start with, and they're not as abusive maybe. Right? Maybe they're balancing out. Maybe అలా తింటూ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారేమో, వాళ్ళు బాడీ వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటున్నారేమో. సో మీరు అనేది వర్కౌట్ అవుతున్న వాళ్ళందరికీ ఏదో ఒక రెండు తప్పులు జరిగినా రెండు మంచి కూడా జరుగుతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. ఎవరికైతే కన్సీవ్ కాలేకపోతున్నారో ఆ తప్పులు జరుగుతున్నాయి కానీ మంచి ఎక్కువ జరగట్లేదు, బ్యాలెన్స్ లేదు. సో బరువు ఎక్కువ ఉండొచ్చు, బరువు 2 తక్కువ ఉండొచ్చు, లేదు అంటే నువ్వు అసలు ఎక్సర్సైజ్ మొబిలిటీ లేదు, రైట్? స్ట్రెస్ అండ్ యూ ఈటింగ్ రాంగ్ ఫుడ్స్, యూర్ డ్రింకింగ్, యూర్ స్మోకింగ్, చాలా ఉన్నాయి అలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు. సో కాంబినేషన్. సో మీరు కొన్ని ఫుడ్ గ్రూప్స్ పెట్టుకున్నారు మీ చుట్టూ, ఇవన్నీ ఏమిటి? ప్రెగ్నెన్సీ ఇండ్యూసింగ్ ఫుడ్స్ అంటారా? ఎస్పెషల్లీ దీస్ యాక్చువల్లీ పదార్థాలు మంచిదంటారు. ఎందుకంటే మనకి మంచి ఫ్యాట్స్ చాలా ముఖ్యం, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. దానివల్ల మనకి సముద్రం చేప తినమంటారు, కొవ్వు ఉన్న చేప. మనకి ఎంతమంది సముద్రం ఒడ్డులో ఉంటున్నాము? అది లేదు. ఇలాంటి పట్టణాల్లో కుదరదు. సో అలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ మనం ప్లాంట్ బేస్డ్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఏంటి మంచిది అంటే ఇదిగో చియా సీడ్స్ అని, ఫ్లాక్స్ సీడ్స్ అని, హెంప్ సీడ్స్ అని. హెంప్ సీడ్స్ నోట్లో వేసుకోవచ్చా హ్యాపీగా? దీంట్లో చాలా ఒమేగా ఆయిల్స్ ఉంటాయి, అదే కాకుండా చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలిటీ. నైస్ నో, చాలా డెన్స్ గా ఉంది. ఎందుకంటే చాలా ఫ్యాట్ ఉంటుంది, చాలా ప్రోటీన్. దీంట్లో 1/3 in its weight is protein, 1/3 is fat and 1/3 is the rest, including fiber. దీన్ని చక్కగా వేయించుకుని కుర్మాల్లో వేసేసుకోవచ్చు. వెల్, కుర్మాల్లో వేసుకోవచ్చు, కానీ వేయించుకుంటాం అంత మంచిది కాదు. రోస్ట్ చేయకుండా డైరెక్ట్ గా అయితేనే, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అయితేనే ఎక్కువ విలువ. పెడతారా తినడానికి? వాల్నట్స్ కూడా మంచి వాల్నట్స్ మనకు దొరుకుతాయి మన దగ్గర. వైబ్రెంట్ లివింగ్ లో మనం ఏ నట్స్ అయినా కూడా, సీడ్స్ కూడా మనం ముందే నానబెట్టి, ఈ సీడ్స్ అయితే చాలా చిన్నవి కాబట్టి మనం చేయటం లేదు. పంకిన్ సీడ్స్ ఇట్లాంటివి మనం ముందే నానబెట్టి ఆరబెట్టి పెడతాం, అందుకే ఇవి బిట్టర్ ఉండవు. వాల్నట్స్ బిట్టర్ అని తినరు చాలా. వగరు కూడా ఉంటుంది అప్పుడప్పుడు. అదే వగరు అంటారు. ఇది ఎందుకు బిట్టర్ గా లేదు? ఎందుకంటే ఈ సర్ఫేస్ మీద ఫైటిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది, యాంటీ న్యూట్రిషన్. అది మనం నానబెట్టి నీళ్ళల్లో వాష్ చేసేస్తాం, తర్వాత దాన్ని ఆరబెడతాం. ఎగ్జాక్ట్లీ మీరు బాదం పప్పులు ఎలాగ చేస్తారో అట్లనే. అందుకని చేదు ఉండదు, చేదు లేదు, బాగుంది టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి. మనం ఆరబెట్టేటప్పటికి ఇంకా వేయించుకోవాల్సిన పని లేదు. చాలా వెరీ టేస్టీ, దట్స్ ఎనఫ్. సో ఇవన్నీ ఏంటి, మనకి ప్రెగ్నెన్సీకి అనువైన వాతావరణానికి ఎవరు అబ్బాయి తీసుకోవాలా, అమ్మాయి తీసుకోవాలా? ఇద్దరూ తీసుకోవాలి. మీకు హెల్తీ స్పర్మ్ కావాలి, హెల్తీ ఎగ్స్ కూడా కావాలి. సో ఇద్దరికీ కావాలి. సో ఇద్దరు కలిసి చేయాల్సిన పని. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీ తప్పు అంటే నీ తప్పు, లేకపోతే నువ్వు కరెక్ట్గా లేవు కాదు. జస్ట్ ఇద్దరు చేసే పని ఇది. సో ఇద్దరు హెల్తీగా ఉండాలి, ఇద్దరు కలిసి ఆ వాకింగ్కి వెళ్తాలు, యోగాలు చేసుకోవటాలు, జిమ్కి వెళ్తాలు, ప్లే సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ ఏదో చేసుకుని ఫిట్గా ఉండాలి. అండ్ ఈట్ క్లీన్. ఎందుకంటే నువ్వు నీ బాడీ ఇప్పుడు రేపు ఓకే ఐ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటానని చెప్పి ఈ రోజు నుంచి నువ్వు డ్రింక్ చేయటం మానేసి అలా చేస్తే సరిపోదు. ఈ రోజు నుంచి నువ్వు ముందే ప్లాన్ చేసుకోవాలి, ఒక 6 నెలల ముందు నుంచి, మీ సంవత్సరం ముందు ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిది. ప్లాన్ చేసుకొని పద్ధతిగా నువ్వు క్లీన్గా తింటుంటే న్యాచురల్లీ నువ్వు డీటాక్సిఫై అయిపోతూ ఉంటుంది. అది